అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఒక ప్రముఖ రోజు యాక్చువల్గా, ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన రోజు. ఎన్వైరన్మెంట్ లేకపోతే మనం లేము, పచ్చదనం లేకపోతే మనం లేము. సో ఎకలాజికల్ బ్యాలెన్స్లో గ్రీన్ నేచర్ అనేది అవసరం. ఈరోజు ప్రతి ఒక్కరు స్టేజ్కి చెప్తూ ఉంటారు, మొక్కను నాటాలి, మొక్కను పెంచాలి, హరిత విప్లవం చాలా చెప్తూ ఉంటారు. ఇది చెప్పేవాళ్ళు ఎవరు మొక్కకి కాస్త నీళ్ళు కూడా పోయారు. వాస్తవం అండి. పచ్చదనం గురించి అందరూ కళ్ళగంటారు. పచ్చని ప్రదేశం ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే బాగుంది అంటారు. నీలగిరి హిల్స్ వెళ్ళొచ్చు, ఊటీ వెళ్ళొచ్చు, కొడైకెనాల్ వెళ్ళొచ్చు, మూన్నార్ వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే మేడం మీకు పెంచిందంటే ప్రకృతి నేచర్గా ఇచ్చింది. దాన్ని ఎంజాయ్ చేస్తాం, పడుకొని నించొని ఫోటో తీసుకుంటాం. కానీ మన ఊళ్ళో ఒక మొక్కను పెంచడానికి ఇష్టపడదు. ఎందుకంటే జనాల్లో భిన్న అభిప్రాయాలు. మొక్కను పెంచితే ఆకులు రాలుతాయి, తప్పకుండా అండి ఆకులు రాలుతాయి. మొక్కను పెంచుకుంటే గోడ పాడైపోతుంది, పరిసరాలు పాడైపోతాయి. మొక్కను పెంచుకుంటే రకరకాల రీజన్స్ చెప్తే వాళ్ళకే తెలుసు ఆ రీజన్స్. కానీ ఇంకొక విషయం, ఒక అందమైన పెద్ద వృక్షం ఉండి ఎండాకాలంలో ఆ నీడనిస్తే ఆ నీడని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎండాకాలంలో మనం వెతుక్కుంటాం, మన కార్ని ఎక్కడ పార్క్ చేయాలి, బైక్ని ఎక్కడ పార్క్ చేయాలి, నీడ కోసం వెతుకుతాం. ఒక చెట్టు కనుక ఒక వృక్షం కనిపిస్తే దాని కింద మనం మన కార్ని బైక్ని పార్క్ చేస్తాం. మన ఇంటి ముందు మొక్కలు ఇష్టపడం, ఎదురింటి వాళ్ళు మొక్క పెంచి అక్కడ మంచి మహావృక్షం ఉంటే అక్కడ యూజ్ చేస్తాం. మన ఇంటి ముందు అయితే మనం ఇష్టపడం, ఎందుకంటే ఆకులు పడిపోతాయి. నేను అడుగుతున్నాను, కాస్త నీళ్ళు పోసి మొక్కని పెంచండి. అది ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది, కొన్ని టన్నుల లెక్కన ఆక్సిజన్ ఇస్తుంది. మనం సరదాగా కార్టూన్స్ చూస్తున్నాం, ఒక 20-50 సంవత్సరాలు ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకొని తిరుగుతాము, ఆక్సిజన్ రేట్తో కొంటామని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అది కార్టూన్స్ ఇప్పుడు అవ్వచ్చు, అది వాస్తవాలు అవ్వచ్చు. మీరు ఆ పరిస్థితి, మీరు నేను వెళ్తామో లేదో తెలియదని మన భావితరాలు వెళ్ళాలి కదా. ఒక మొక్క నాటితే ఆ మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. షేడ్తో పాటు ఫల పుష్పాలు, అదేవిధంగా ఎన్నో మందులు, ఔషధాలు. దానికి వేపగాలి ఎంత మంచిదండి, ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందండి. సో అన్నీ, ఏ వృక్షం చూస్తే ఆ వృక్షానికి ఉండే ఒక మంచిదనం ఉంది. ఈరోజు పట్టణాల్లో వృక్షాలు పోతున్నాయి, ఎందుకంటే ఇల్లు కట్టేస్తున్నారు. ఇల్లు కట్టేటప్పుడు తప్పకుండా ఒక వృక్షాన్ని నాటాలి. కొన్ని దేశాల్లో ఒక్క చెట్టుని కట్ చేస్తే 4-5 చెట్లకు నాటాలనే ఒక నిబంధన ఉంది. మనకు ఎవరు పడితే వాడిని నరికేస్తారు. ఎలాగా అడవులు అఫారెస్టేషన్ చేసేసి ఫారెస్ట్ లేకుండా చేసేస్తాం. ఈరోజు పట్టణాల్లో కనీసం మొక్కలు పెంచుతున్నారు. కొన్ని పట్టణాల్లో సోషల్ ఫారెస్ట్రీ, లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొంతమంది తీసుకోవడం, లేకపోతే గవర్నమెంట్ మొక్కలు పెంచుతారు. కానీ పెంచే మొక్కలు ఏంటా అని చూసినట్లయితే నాన్ క్యాటిల్ ఈటింగ్ మొక్కలనే పెంచుతున్నారు. సులభం. ఈ నాన్ క్యాటిల్ ఈటింగ్ మొక్కల్లో మేము చెప్పాలంటే ఏడాకుల పాయ. మీరు చూడండి, వీడియోలో చూడండి, ఏడాకుల పాయ మీకు అందరికీ తెలిసింది. సో ఈ మొక్క ఏంటంటే మెయిన్ ఏంటంటే దీని యొక్క అడ్వాంటేజ్ నాన్ క్యాటిల్. కొన్ని మొక్కలు ఉన్నాయి ఇలా నాన్ క్యాటిలింగ్, అంటే క్యాటిల్ ఈటింగ్ అంటే ఆవులు, గేదెలు, పశువులు ఏం తినవండి. సో అవి హ్యాపీగా రోడ్డు పక్కన వేస్తున్నా ఎదుగుతాయి. కానీ ఇక్కడ జరిగే అనర్థం ఏంటంటే కొంతమందిలో ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది ఏంటంటే ఈ మొక్క పెంచకూడదు, హానికరం అని చెప్పి చాలామంది దాన్ని కట్ చేయడం కూడా జరిగింది. ఏడాకుల పాయ, ఈ ఏడాకుల పాయ మొక్క పెంచినప్పుడు ఏమవుతుందంటే అండి, దానికి వచ్చే ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు రేట్కి కొంచెం ఫ్లవర్ వస్తుందండి. ఈ నాన్ క్యాటిల్ ఈటింగ్ ప్లాంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే అండి, ఫ్లవర్స్ ఉండవు. ఈరోజు ఫ్లవర్స్ వచ్చే వృక్షాలు పెంచాలండి సిటీస్లో. ఎందుకు చెప్తున్నా అంటే పాలినైజేషన్ జరుగుతుందండి, పక్షులకి బాగుంటుందండి, ప్రకృతి బాగుంటుంది. తర్వాత బటర్ఫ్లైస్ అని, పిచ్చుకలు ఈరోజు అరుదైపోయింది. మీకు తెలుసా విషయం, పిచ్చుకలు అసలు ఎక్కడా కనిపించట్లేదు. దాన్ని సెల్ ఫోన్ టవర్స్ కారణం అని చెప్తారు, లేకపోతే వెజిటేషన్ లేకపోవడం అని చెప్తారు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచడం అంటే పట్టణాల్లో
ఫ్లోరింగ్ ప్లాంట్స్ పెంచడానికి ట్రీ గార్డ్స్ కావాలి. ట్రీ గార్డ్స్ ఎవరు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఐరన్ గార్డ్స్ కాస్ట్ ఎక్కువ. సిమెంట్ గార్డ్స్కి వచ్చిన సిమెంట్ గార్డ్స్ ఈ ట్రయాంగిల్ ఆకారంలో ఉంచుతారు. కానీ సిమెంట్ గార్డ్స్లో ఉండేదంటే మొక్క ఎదగదండి. ఎందుకంటే ఎండాకాలం ఏంటంటే సిమెంట్ గార్డ్స్ ఏంటంటే వేడిని అబ్జర్వ్ చేసి మొక్కను ఎదగలేదండి. మొక్క ఎండిపోతూ ఉంటుంది. అందుకని అది అంత ఎఫెక్టివ్ కాదు. ఇప్పుడైతే మెష్ గార్డ్స్, ప్లాస్టిక్ మెష్ గార్డ్స్ కడతాం. కానీ సుఖం ఏంటంటే ప్లాస్టిక్ మెష్ గార్డ్స్ కట్టినా సరే జనాలు అవి పట్టుకుని ఈజీ లైట్ వెయిట్ పట్టుకెళ్ళిపోతున్నారు. సో అది కాకుండా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంటి ముందు మనం మొక్కలు పెంచుతాం. ఇంకోటి అండి, చాలామంది మొక్కలు పెంచకపోవడానికి కారణం ఏంటంటే దానికి వాటర్ పోయలేక. అప్పుడప్పుడు ఒక బకెట్ వాటర్ పోయండి చాలు. వర్షాకాలం మీరు ఎలా పోయక్కర్లేదు. శీతాకాలంలో తక్కువ వాటర్ పోతుంది. ఎండాకాలం 1 నెల 2 నెలలు కాస్త వాటర్ పోస్తే అయిపోతుందండి. మెయిన్ పొలిటీషియన్స్ మీరు ఇంట్రెస్ట్ చూపించండి. మీరు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయండి. మీ ఇంటి ముందు మొక్కలు పెంచండి. మీ వీధుల్లో పెంచండి. చాలాసార్లు మా సందర్భంలో పొలిటీషియన్స్ మొక్కలు పెంచుతారు. ఎట్లా పెంచుతారు? వాళ్ళు మొక్కలు నాటేటప్పుడు జనము ఫుల్ ఉంటారు. ఫోటో షాట్ అయిపోగానే ఆ మొక్కను చూసి మొక్క అయిపోతుంది. ఏమవుతుందో కూడా తెలియదు. అట్లా కాకుండా రెస్పాన్సిబిలిటీ, ఒక మొక్కకు ఒక పేరు పెట్టండి. మీ ఇంట్లో పేరు మొక్కకు పెట్టండి. బాధ్యత ఇవ్వండి పిల్లలకి. ఒక మొక్కకు ఒక పేరు చెప్పి పిల్లల్ని అప్పచెప్పామంటే వాళ్ళు దాన్ని హ్యాపీగా పెంచుతారు. మొక్కలు పెంచడం మంచిదండి. సో పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చదనంతో పాటు మనం ఇంకా పొల్యూషన్స్ ఎన్నో చేస్తున్నాం. ఎన్వైరన్మెంట్కి హాని కలిగించేది సౌండ్ పొల్యూషన్. చాలా సందర్భాల్లో లౌడ్ స్పీకర్స్ అవసరం లేకపోయినా అధిక సౌండ్తో స్పీకర్స్ రన్ చేయడం. ఒక పెళ్ళి కానీ పేరెంట్ కానీ ఉత్సవం ఉంటే అది కూడా మంచిది కాదు. సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గిద్దాం. తర్వాత వాటర్ బాడీస్ పొల్యూషన్ ఎట్లా చేస్తాం? వాటర్ బాడీస్ పొల్యూషన్ అనేక విధంగా. ఈ లాక్డౌన్ సందర్భంగా గంగా, యమున ఇలాంటి నదులు చాలా క్లీన్ నదులుగా రిపోర్ట్స్ వచ్చినాయి. ఒకసారి ఆలోచించారు కదా. సో ఇంకొకటి ఎయిర్ పొల్యూషన్ చాలా దారుణం. అవసరం లేకపోయినా బండ్లు యూజ్ చేయడం వలన జరిగే పొల్యూషన్. ఇప్పటి నుంచి ఒక ప్లెడ్జ్ తీసుకోండి, సైక్లింగ్ చేద్దాం. సైక్లింగ్ చేసినట్లయితే ఆ పొల్యూషన్ దగ్గర ఏరియా సైకిల్ మీద వెళ్ళాలనుకోండి, ఆ పొల్యూషన్ చాలా మటుకు కంట్రోల్ చేయగలం. ఆ తర్వాత పర్సనల్ కార్స్ వెళ్ళకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఆఫీస్కి వెళ్తే, అదే బస్సుల్లో కలిసి వెళ్తే అంత పొల్యూషన్ తగ్గుతుంది. సో ఎయిర్ పొల్యూషన్ తగ్గింది అని మనం లాక్డౌన్ సందర్భంలో చూసాం. ఏంటంటే పంజాబ్ నుంచి మనం హిమాలయాలు 200 కిలోమీటర్ల దూరం ఉన్న హిమాలయాలను కూడా చూడగలిగారు. బికాస్ ఎయిర్ అంత క్లీన్గా ఉంది. ఢిల్లీ ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్ జరిగే ఢిల్లీ ఈసారి నీట్గా ఉంది. అనేక సిటీస్ అంతా నీట్గా ఉంది. అంటే మన బండ్లు బయటకు వెళ్ళకపోతే పొల్యూషన్ తగ్గుతుంది అనమాట. సో అవసరం ఉన్నప్పుడు తీయండి, అవసరం ఉన్న గ్రూప్గా వెళ్ళండి. సో ఆల్టర్నేటివ్ నాన్ పొల్యూటింగ్ వెహికల్స్ని వాడటం కూడా ఒక అవసరమైన పని. తర్వాత నెక్స్ట్ పొల్యూషన్ చూసినట్లయితే వాటర్ పొల్యూషన్. వాటర్ ఎలా కలుషితం చేస్తూనే ఉన్నాం. ఇండస్ట్రియల్ వేస్ట్ అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉండే వేస్ట్ అంతా తీసుకెళ్ళి రివర్స్లో డంప్ చేయడం. ఒక్కసారి ఆలోచించండి. ఆ పొల్యూషన్ మన సాగునీరుని పాడు చేస్తుంది. పెస్టిసైడ్స్ మొక్కలకి వేయటం వల్ల ఏమవుతుందండి? అవసరం లేని పెస్టిసైడ్స్ మొక్కలకి అది వాటర్లో కలిసి వాటర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో మనం బతికే ఎన్వైరన్మెంట్ పట్ల మనకి బాధ్యత ఉంది. వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్గా డిస్పోజ్ చేయాలి. ప్లాస్టిక్ వేస్ట్ని తక్కువ వాడాలి. ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఈసారి షాపింగ్కి వెళ్ళేటప్పుడు దయచేసి నేను ఎప్పుడు చెప్పేది, ప్లాస్టిక్ కవర్స్ అటక్కండి, తీసుకోకండి, రిజెక్ట్ చేయండి, రీయూజ్ చేయండి. మీరు కానీ జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ పట్టుకెళ్ళండి. సో ఎన్వైరన్మెంట్ కాపాడిన వాళ్ళు అవుతాయి. ఎందుకంటే ల్యాండ్ ఫిల్స్ మన ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే నిండా ప్లాస్టిక్ వస్తాయి. ఆలోచించండి. లేకపోతే డ్రైన్స్ అంతా నిండిపోయి ప్లాస్టిక్ కవర్స్తో నిండిపోయి ఉంటుంది. ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ కాలుస్తాం. కాల్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అది ఎయిర్లోకి పాయిజనస్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అది మళ్ళీ మనం బ్రీత్ చేస్తాం, పిల్లలు బ్రీత్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం చేసేది కరెక్టా కాదా? మనకి ఇది అవసరమా? మనం ప్లాస్టిక్ కవర్ తీసుకోకపోతే బర్న్ చేయాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ కవర్ రిజెక్ట్ చేస్తే మనం పక్కన సైట్లో గ్రౌండ్లో ఎసరవలసిన పని లేదు కదా. రీయూజ్. అట్లాగా అన్ని విధాలుగా మన ఎన్వైరన్మెంట్, మన ఎర్త్, ఓన్లీ వన్ ఎర్త్ వీ హ్యావ్. మనకు ఒక్క ఎర్తే ఉంది. అసలు యాక్చువల్గా ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని 1972లో UN ఆమోదించి వాళ్ళు డిక్లేర్ చేసింది. అలాగే 1974లో వన్ ఎర్త్ అనే కాన్సెప్ట్తో
ఈ యొక్క థీమ్తో మొదలైన ఈ ఎన్వైర్న్మెంట్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. సింపోజియం, సెమినార్స్, అనేక విధాల కాన్ఫరెన్స్లతో ముగిస్తుంది. దాంట్లో ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నారు, కానీ అల్టిమేట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఈ ఎర్త్ మనకి, మన పిల్లలకి ఇవ్వాల్సిన సంపద. ఒకటి ఆలోచించండి, మీరు కోట్ల రూపాయలు సంపాదించారు, పిల్లలకి ఇచ్చారు, నేచర్ మనకి ఏం ఇవ్వలేకపోతుంది, ధాన్యం ఇవ్వలేకపోతుంది. మీరు ఇచ్చిన బంగారం డబ్బు తిని బతకగలరా పిల్లలు? ఎన్వైరన్మెంట్ అవసరం, ప్రకృతి అవసరం, పర్యావరణాన్ని కాపాడదాం, ముందుకు వద్దామండి. స్లోగన్స్ కాదు, ముందు మనం పాటిద్దాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, కనీసం ఒక మొక్కను నాటండి, ఆ మొక్క ఎదుగుదలని చూడండి, ట్రీ గార్డ్ పెట్టండి, రోజు నీళ్ళు పోయండి. సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ డేకి ఆ మొక్క మీకన్నా 10 రెట్లు ఎదిగేటట్టు చూడండి. మంచి మీకు ఆక్సిజన్ ఇస్తుంది, నీడని ఇస్తుంది, మీ కార్లు, బైక్లు పార్క్ చేయడానికి మంచి స్థలాన్ని ఇస్తుంది. ఇంకొకటి, సోషల్ ఫారెస్ట్రీ చేసేటప్పుడు 100% ఆలోచించండి. నాన్ క్యాటలింగ్ ఈటింగ్ ప్లాంట్స్ గురించి ఎక్కువ ఆలోచించదు. ఫ్లవరింగ్ ప్లాంట్స్, అది మన కాన్సెప్ట్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ని, ఫ్లవరింగ్ ట్రీస్ని ప్లాన్ చేసినట్లయితే మన సిటీస్ అంతా సుందరంగా ఉంటాయి. బెంగళూరు చూస్తున్నాం కదా, ఎంత బ్యూటిఫుల్ సిటీ. అలాంటి సిటీస్, మన సిటీస్ కూడా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.